హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు 44 సైజ్ అంటే 44 సైజు బ్లౌజ్ పేపర్ కటింగ్ ఏ విధంగా చేయాలో ఈరోజు చూద్దామండి. చూసారు కదా, ఈ విధంగా పేపర్ని తీసుకున్న తర్వాత మనం పేపర్ మీదనైనా సరే క్లాత్ మీదనైనా సరే చివర్లో ఒక లైన్ మార్కింగ్ చేసుకోవాలి. ఈ లైన్ దగ్గర నుంచే మనం మెజర్మెంట్ తీసుకుంటాం కాబట్టి చివర్లో ఒక లైన్ ఈ విధంగా మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడి నుంచి మనం బ్లౌజ్ లెంత్ తీసుకుంటామండి. 44 సైజ్కి బ్లౌజ్ లెంత్ వచ్చేసి 15 ఇంచెస్ తీసుకుంటున్నాను. కొంచెం పావించు 6 ఇంచు ఎక్కువ తీసుకున్నా పర్వాలేదండి. చూసారు కదా, ఈ విధంగా మధ్యలో కూడా లెంత్ పొడవు చూసుకోవాలి. ఇక్కడ కూడా ఒక లైన్ మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక లైన్ మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ మనం షోల్డర్ చూసుకుంటామండి. షోల్డర్ వచ్చేసి 44 సైజుకి 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా మధ్యలో నుంచి కూడా 6 ఇంచెస్ తీసుకోండి. చూసిన తర్వాత ఇప్పుడు సంకతింపు అంటే ఆర్మ్ డౌన్ కూడా మనం 6 ఇంచెసే తీసుకుంటాము. షోల్డర్ ఎంతైతే తీసుకుంటామో సంకతింపు కూడా అదే విధంగా తీసుకుంటాము. ఇక్కడ ఆర్మ్ డౌన్ దగ్గర కూడా ఒక లైన్ మార్క్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ అడ్డంగా అంటే ఎల్ షేప్ వచ్చే విధంగా ఒక బాక్స్ మాదిరిగా డ్రా చేసుకోవాలి. ఇక్కడ నుంచి మనం చెస్ట్ లూజ్ చూసుకుంటామండి. ఇప్పుడు షోల్డర్ మనం 6 ఇంచెస్ తీసుకున్నాం కదా, అందులో నెక్ విడ్త్ వచ్చేసి 2.25 తీసుకోవాలండి. అంటే 3కి ఒక పావించు తక్కువ తీసుకోవాలి. పావించు తక్కువ తీసుకోవాలండి 3 ఇంచెస్కి. ఇక్కడ నెక్ డౌన్ వచ్చేసి 10 ఇంచెస్కి ఒక పావించు తక్కువనే తీసుకోండి. అంటే స్టిచ్చింగ్లోకి పావించు పోతుంది కాబట్టి 9.75 తీసుకోండి. ఇక్కడ కూడా నెక్ విడ్త్ వచ్చేసి 2.75 తీసుకోండి. నెక్ దగ్గర కూడా ఈ విధంగా బాక్స్ మాదిరిగా డ్రా చేసుకోండి. ఇక్కడ మనకి ఇష్టం వచ్చిన నెక్ డిజైన్ని మార్కింగ్ చేసుకోవచ్చండి ఈ బాక్స్ లోపల. ఇక్కడ మాత్రం ఇప్పుడు నేను రౌండ్ నెక్ మాత్రమే మార్కింగ్ చేసి చూపిస్తున్నాను. ఈ బాక్స్ లోపల వచ్చేసి నేను రౌండ్ నెక్ మార్కింగ్ చేసి చూపిస్తున్నానండి. చూసారు కదా, ఈ విధంగా రౌండ్ నెక్ మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం చెస్ట్ లూజ్ చూసుకోవాలి. ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి 44 సైజ్ అండి. ఈ 44ని 4తో డివైడ్ చేస్తే మనకు పావంతు వస్తుంది. అలా కాదు అనుకుంటే 44ని టేప్తోని ఈ విధంగా మధ్యలోకి చూసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మళ్ళీ మధ్యలోకి చూసుకోండి. చూసారు కదా, 4 లేయర్స్ ఉన్నాయి కదా టేప్ వచ్చేసి, ఇందులో పావంతు తీసుకోవాలి మనం. ఇప్పుడు పావంతు వచ్చేసి 11 ఇంచెస్ వచ్చింది చూడండి. ఇప్పుడు 11 ఇంచెస్ తీసుకోవాలి. చెస్ట్ లూజ్ వచ్చేసి 11 ఇంచెస్ తీసుకున్నాము. ఎక్స్ట్రా ఖర్చు వచ్చేసి 1.5 ఇంచు తీసుకున్నానండి. ఇక్కడ ఆర్మ్ రౌండ్ దగ్గర కార్నర్ నుంచి 1.5 ఇంచు వరకు చూసుకోండి. ఇక్కడ ఆర్మ్ డౌన్ వచ్చేసి 6 ఇంచెస్ కదా, అందులో 3 ఇంచెస్ వరకు సమానంగా గీసుకుంటూ వచ్చి 3 ఇంచెస్ నుంచి రౌండ్ మార్కింగ్ చేసుకోండి వీడియోలో చూపించిన విధంగా. ఈ విధంగా ఆర్మ్ రౌండ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు వెస్ట్ లూజ్ చూసుకోవాలి. వెస్ట్ లూజ్ వచ్చేసి మనం 38 ఇంచెస్కి చూసుకోవాలండి. ఈ 38 ఇంచెస్ని కూడా 4తో డివైడ్ చేస్తే 9.5 వస్తుంది. ఈ 9.5కి టక్స్ గురించి అని మనం ఒక 1 ఇంచు ఎక్స్ట్రా యాడ్ చేస్తాము. 1 ఇంచ్ యాడ్ చేసిన తర్వాత మనకి ఎంత వస్తుంది? 10.5 అండి. చెస్ట్ లూజ్ వచ్చేసి 11 ఇంచెస్, ఇక్కడ వెస్ట్ లూజ్ వచ్చేసి 10.5 అండి. చూసారు కదా, చెస్ట్ లూజ్ 11 ఇంచెస్, వెస్ట్ లూజ్ వచ్చేసి 10.5 అంటే జస్ట్ 1/2 ఇంచ్ మాత్రమే తేడా ఉంటుంది. ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి మనకు 1/2 ఇంచ్లో తేడా ఏముండదు కాబట్టి ఇక్కడ వెస్ట్ లూజ్ దగ్గర కూడా 11 ఇంచెస్సే తీసుకోండి. ఖర్చు వచ్చేసి 1.5 ఇంచు తీసుకోండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి 1/2 ఇంచు స్టిచ్చింగ్లో పోతుంది కాబట్టి మీరు 1/2 ఇంచు కూడా యాడ్ చేసుకునే తీసుకోండి. ఇక్కడ చెస్ట్ లూజ్ ఎంత తీసుకుంటున్నారో వెస్ట్ లూజ్ కూడా అంతే తీసుకోండి. 2 లైన్స్ మార్కింగ్ చేసుకోండి.
చెస్ట్ లూజ్ నుంచి వెస్ట్ లూజ్ వరకు 2 లైన్స్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దాదాపు అందరూ కూడా ఇదే విధంగా చూపిస్తారండి. బ్యాక్ పార్ట్ మెజర్మెంట్ ప్రకారం ఈ విధంగానే చూపిస్తారు. ఇప్పుడు చూడండి, ఇక్కడ కార్నర్లో వచ్చేసి ఇక్కడ చివర్లో కార్నర్లో వచ్చేసి 1/2 ఇంచు ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా మీరు క్రాస్గా కట్ చేసుకున్నారనుకోండి, కుట్టిన తర్వాత ఇక్కడ కార్నర్లో బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇది ఒకటండి. ఇక్కడ నెక్ దగ్గర వచ్చేసి ఒక 1/2 ఇంచు క్రాస్గా కట్ చేసుకున్నారనుకోండి, నెక్ లెంత్ ఎక్కువ పెట్టుకుంటే ఇక్కడ నెక్ దగ్గర జారిపోతుంది కదా, ఆ సమస్య ఉండకుండా ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఒక 1/2 ఇంచు క్రాస్గా మీరు మార్కింగ్ చేసుకొని కట్ చేసుకొని కుట్టిన తర్వాత నెక్ దగ్గర జారిపోవడం అంటూ ఏమీ ఉండదండి. కటింగ్ చేసేటప్పుడు ఈ విధంగా కట్ చేసుకోండి. మీకు స్టిచ్చింగ్ చేసిన తర్వాత కూడా బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ పెద్ద సైజ్ కాబట్టి కార్నర్లో మీరు 1.5 ఇంచే తీసుకోండి. చూసారు కదా, బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది పర్ఫెక్ట్గా ఈ విధంగా ఉంటుంది. మనం ఇప్పటివరకు ఏ విధంగా అయితే మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా కట్ చేసుకోండి. ఇప్పుడు నెక్ దగ్గర లెంత్ తీసుకునేటప్పుడు ఒక 10 ఇంచెస్ అనుకోండి, ఒక 1/2 ఇంచు తగ్గించి తీసుకోండి. స్టిచ్చింగ్లో ఒక 1/2 ఇంచు పోతుంది కాబట్టి 1/2 ఇంచు తగ్గించే తీసుకోండి నెక్ లెంత్ దగ్గర. ఇప్పుడు బ్యాక్ పార్ట్లో మనం మెజర్మెంట్ ప్రకారం ఏ విధంగా అయితే మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా కట్ చేసుకున్నాము. బ్యాక్ పార్ట్ కటింగ్ కంప్లీట్ అయిపోయింది. దీని ప్రకారం ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఇంకో ఎక్స్ట్రా పేపర్ తీసుకుంటున్నాను. ఆ పేపర్ మీద నేను స్ట్రైట్ కట్లోనే చూపిస్తున్నానండి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా నీట్గా సెట్ చేసుకున్న తర్వాత ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి సైడు ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రానే వదిలేసుకొని చూసుకోండి. కింద ఒక 2 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోండి. వీడియోలో చూపించిన విధంగా ఒక 2 ఇంచెస్ వదిలేస్తాము. లెంత్ వచ్చేసి బ్యాక్ పార్ట్ 15 ఇంచెస్ అయితే ఫ్రంట్ పార్ట్లో వచ్చేసి 13 ఇంచెస్ వరకు మెజర్మెంట్ తీసుకుంటాము. యాజ్ టీస్గా బ్యాక్ పార్ట్ మెజర్మెంట్ ప్రకారమే తీసుకోండి మార్కింగ్ అంతా కూడా. ఈ నెక్ లెంత్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో తక్కువ తీసుకుంటాము. షోల్డర్ దగ్గర కూడా సేమ్ యాజ్ టీస్గా అదే విధంగా తీసుకోండి. ఆర్మ్ రౌండ్ దగ్గర కూడా సేమ్ అదే విధంగా తీసుకోండి. బ్యాక్ పార్ట్ మెజర్మెంట్ ప్రకారమే చుట్టూ కూడా అదే విధంగా తీసుకోండి. ఇక్కడ లెంత్ వచ్చేసి మాత్రం ఒక 2 ఇంచెస్ మాత్రం తగ్గిస్తాము. నెక్ లెంత్ కూడా తగ్గించి తీసుకుంటాము ఫ్రంట్ పార్ట్లో. చూసారు కదా, యాజ్ టీజ్గా మనం మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో లెంత్ వచ్చేసి ఒక 2 ఇంచెస్ తగ్గించి లైన్ మార్కింగ్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ నెక్ లెంత్ కూడా ఫ్రంట్ పార్ట్లో వచ్చేసి 7 ఇంచెస్సే తీసుకుంటున్నాను. 44 సైజు కాబట్టి పెద్ద సైజే కాబట్టి 7 ఇంచెస్ తీసుకోండి. మీరు కొంచెం తక్కువ తీసుకుంటే ఫ్రంట్ పార్ట్లో పట్టేసినట్టు గట్టిగా ఉంటుంది. ఇక్కడ ఆర్మ్ రౌండ్ దగ్గర లోతు కట్ చేసుకుంటాము. ఫ్రంట్ పార్ట్లో లోతు వచ్చేసి ఒక 5 ఇంచెస్ లోతు తీసుకుంటాం కాబట్టి 5 ఇంచెస్ లోతు మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ చెస్ట్ లూజ్ వెస్ట్ లూజ్ దగ్గర మనం వచ్చేసి ఒక ఖర్చు గురించి ఇంకొక లైన్ మార్కింగ్ చేసి చూపిస్తున్నాను. ఆర్మ్ రౌండ్ దగ్గర లోతుకి ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. 1/2 ఇంచ్ లోతు తీసుకోవాలి కదా, దాని గురించి ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. ఫ్రంట్ నెక్ వచ్చేసి రౌండ్ నెక్కే మార్కింగ్ చేస్తున్నానండి. చూసారు కదా, వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా మార్కింగ్ చేస్తున్నాను. ఉక్స్ పట్టి దగ్గర కాజా పట్టి దగ్గర ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రానే తీసుకోండి. స్టిచ్చింగ్లోకి 1/2 ఇంచు పోతుంది కదా. ఇప్పుడు షేప్ పట్టీల గురించి మెజర్మెంట్స్ తీసుకున్నామండి. ఫస్ట్ మెజర్మెంట్ వచ్చేసి 1.5 తీసుకున్నాను, కానీ ఇక్కడ ఒక 1 ఇంచే తీసుకోండి. నేను మాత్రం 1.5 తీసుకున్నాను. 1.5 లేదా 1 ఇంచు తీసుకోవచ్చు. ఇప్పుడు సెకండ్ ప్యాంట్ తీసుకునేటప్పుడు షోల్డర్ దగ్గర టేప్తోని ఈ విధంగా పట్టుకొని చూసి మధ్యలోకి ఫోల్డింగ్ చేసి అక్కడ ప్యాంట్ ఇచ్చారు కదా, అక్కడి నుంచి సమానంగా కిందికి చూసుకోండి. ఇది సెకండ్ ప్యాంట్ అవుతుంది.
ఇక్కడ కిందకి వచ్చేసి ఒక 1/2 ఇంచు తీసుకోండి. కింద వచ్చేసి 1/2 ఇంచు, ఇక్కడ చివర్లో వచ్చేసి ఒక 1/2 ఇంచు తీసుకోండి. ఈ 3 పాయింట్లను కలుపుతూ ఒక లైన్ మార్కింగ్ చేసుకోండి. మీకు కరెక్ట్గా పట్టి షేప్ వస్తుంది. చూసారు కదా, ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు టక్స్ పాయింట్స్ మెజర్మెంట్స్ కూడా మీకు చూపిస్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసి మనం మధ్యలో తీసుకుంటాము. అక్కడ ఫస్ట్ పాయింట్ మీకు మార్కింగ్ చేశాను కదా, అక్కడ మధ్యలో నుంచి ఇటు 1.5 ఇంచు, అటు 1.5 ఇంచు, మధ్యలో నుంచి 1.5 ఇంచు 1.5 ఇంచు చూసుకోండి. ఒక సైడ్ 1.5 ఇంచు, ఇంకో సైడ్ 1.5 ఇంచు. పొడవులో వచ్చేసి 3 ఇంచెస్ వరకు చూసుకోండి. 3 లేదా 3.5 వరకు కుట్టుకుంటే సరిపోతుందండి. ఇక్కడ ట్రయాంగిల్ షేప్లో మీకు మార్కింగ్ చేసి కూడా చూపిస్తున్నాను. కుట్టేటప్పుడు కూడా ఇదే విధంగా కుట్టుకోవాలి. రెండో టక్స్ పాయింట్కి వచ్చేసి ఉక్స్ పట్టి కాజా పట్టి దగ్గర టేప్ ఈ విధంగా పెట్టుకొని ఫోల్డింగ్ చేసుకొని ఒక 1/2 ఇంచు కింది నుంచే చూసుకోండి. ఇక్కడ 3 ఇంచెస్ వరకు లైన్ మార్క్ చేసుకోండి. అంటే మనం 3 ఇంచెస్ వరకు కుట్టుకోవాలి. కుట్టుకునేటప్పుడు ఇక్కడ ఆర్మ్ రౌండ్ సైడ్ వచ్చేసి థర్డ్ టక్స్ కుట్టుకునేటప్పుడు మధ్యలో నుంచి కాకుండా ఒక 1/2 ఇంచు సైడ్ నుంచి 4.5 ఇంచుల వరకు కుట్టుకోండి. 4.5 లేదా 5 ఇంచుల వరకు కుట్టుకోండి. ఇది మూడో టక్స్ అవుతుంది. 3 టక్స్ పాయింట్లు కూడా ఈ విధంగా కుట్టుకుంటామండి. చూసారు కదా, ఫ్రంట్ పార్ట్లో మెజర్మెంట్ ఈ విధంగా తీసుకుంటాము. టక్స్ పాయింట్స్ కూడా మెజర్మెంట్స్ ఏ విధంగా తీసుకోవాలని కూడా మీకు చూపించాను. ఫ్రంట్ సైడ్లో కూడా రౌండ్ నెక్కే తీసుకున్నానండి. ఇక్కడ షోల్డర్ దగ్గర కూడా మన బ్యాక్ పార్ట్ 1/2 ఇంచు క్రాస్గా కట్ చేసాం కదా, ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా కట్ చేసుకొని కుట్టామనుకోండి, ఇక్కడ నెక్ దగ్గర షోల్డర్ దగ్గర జారిపోవడం అంటూ ఉండదు. ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో వచ్చేసి ఆర్మ్ రౌండ్ దగ్గర ఒక 1/2 ఇంచు లోతు తీసుకుంటాము. చూసారు కదా, ఈ విధంగా వస్తుంది ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ పెట్టి ఇప్పుడు మన పట్టీకి మెజర్మెంట్స్ తీసుకుందాము. ఫస్ట్ మెజర్మెంట్ వచ్చేసి 3.25 అండి. ఫస్ట్ మెజర్మెంట్ వచ్చేసి 3.25, మధ్యలో వచ్చేసి 1.5 అండి, చివర్లో వచ్చేసి 2 ఇంచెస్. ఈ 3 మెజర్మెంట్లకు కూడా ఒక 1/2 ఇంచు యాడ్ చేయాలండి. మనం 1/2 ఇంచు యాడ్ చేసి పట్టీకి మనం మెజర్మెంట్ తీసుకోవాలి. ఇక్కడ విడ్త్లో వచ్చేసి 13 ఇంచులు ఉంది కదండి, 12.5 ఇంచులు ఉంది, 11 ఇంచులు తీసుకోండి. విడ్త్లో వచ్చేసి 11 ఇంచులు తీసుకోండి. ఫస్ట్ టక్స్ పాయింట్ 3.5 ఉంది కదండి, దానికి 1/2 కలిపితే 1/2 తక్కువ 4 వస్తుంది, అంటే 3.75 వస్తుంది. ఫస్ట్ ఇది వచ్చేసి 3.75 అండి. మధ్యలోది వచ్చేసి 1.5 వచ్చింది కదండి, దానికి 1/2 కలపాలి, 2 ఇంచులు తీసుకోవాలి. చివర్లో వచ్చేసి 2 ఇంచులు కాబట్టి దానికి 1/2 కలిపితే 2.5 ఇంచుల వరకు తీసుకోండి. ఈ 3 టక్స్ పాయింట్స్ని కలుపుతూ మార్కింగ్ చేస్తే మీకు కరెక్ట్ పట్టి షేప్ వస్తుంది. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, స్టిచ్చింగ్ చేసేటప్పుడు కరెక్ట్గా వస్తుంది. ఎందుకంటే ఇక్కడ టక్స్ కుట్టుకుంటాము, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ టక్స్ కుట్టుకున్న తర్వాత ఇది మనకు కరెక్ట్గా సరిపోతుంది. చూసారు కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మొత్తం కూడా కటింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ కట్ చేసుకునేటప్పుడు హ్యాండ్స్ మెజర్మెంట్ ఇక్కడ ఆర్మ్ రౌండ్ దగ్గర నుంచి చూసుకోండి.
నిదానంగా ఈ విధంగా చూసుకుంటే 11.5 ఉంది కదా, 1.5 తీసేయండి, 10 ఇంచుల వరకు చూసుకోండి. పేపర్ని ఈ విధంగా మధ్యలోకి ఫోల్డింగ్ చేసిన తర్వాత కింద వచ్చేసి 1.5 ఇంచుల వరకు ఒక లైన్ మార్క్ చేసుకోండి. అంటే మనం ఫోల్డింగ్లోకి పోతుంది హ్యాండ్స్ దగ్గర. ఇక్కడ ఒక లైన్ మార్కింగ్ చేసేసి ఈ లైన్ మార్కింగ్ దగ్గర నుంచి హ్యాండ్ లెంత్ చూసుకోండి. ఫస్ట్ విడ్త్ వచ్చేసి 10 ఇంచెస్ చూశాను. ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి నేను హ్యాండ్ లెంత్ వచ్చేసి 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇటు చివర్లో కూడా 6 ఇంచెస్ చూసుకొని ఇక్కడ కూడా పైన కూడా ఒక లైన్ మార్కింగ్ చేయండి. ఇక్కడ చివర్లో వచ్చేసి 6 ఇంచెస్ కదండి, సెంటర్ ప్యాంట్ చూసుకోండి. ఫస్ట్ హ్యాండ్ లెంత్ 6 ఇంచెస్ కదా, ఇక్కడ ఆర్మ్ డౌన్ వచ్చేసి 3.5 ఇంచెస్ దగ్గర చూసుకోండి. పెద్ద సైజు కాబట్టి 3.5 ఇంచెస్ వరకు చూసుకోండి. ఇక్కడ ఖర్చు వచ్చేసి 1.5 ఇంచు చూశాను. వీడియోలో చూపించిన విధంగా హ్యాండ్ మెజర్మెంట్ మార్కింగ్ ఈ విధంగా చేసుకోండి. ఇక్కడ హ్యాండ్ లోతు తీసుకోవాలి. లోతు వచ్చేసి 3/4 ఇంచు వరకు లోతు తీస్తాము. ఫస్ట్ మార్కింగ్ ఏ విధంగా చేసామో రెండో మార్కింగ్ లోతు దగ్గర కూడా అదే విధంగా చూసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి నేను 6.5 నుంచి 7 ఇంచెస్ మధ్యలో పెట్టుకుంటున్నాను. 7 పెట్టుకోండి. ఖర్చు ఎక్స్ట్రా ఖర్చు వచ్చేసి 1.5 ఇంచు. సెకండ్ లైన్ వచ్చేసి ఎక్స్ట్రా మార్జిన్ గురించి 1.5 మార్జిన్ గురించి సెకండ్ లైన్ మార్కింగ్ చేసాము. చూసారు కదా, వీడియోలో చూపించిన విధంగా హ్యాండ్ మెజర్మెంట్ ప్రకారం మార్కింగ్ చేసిన తర్వాత హ్యాస్టీస్గా కట్ చేసుకోండి. కింద మార్జిన్ వచ్చేసి 1.5 ఇంచెస్ వరకు చూసుకున్నాం కదా, దాన్ని ఫోల్డింగ్ చేసుకొని మార్జిన్ లైన్ దగ్గర నుంచి కట్ చేసుకోండి. ఇప్పుడు లోతు గురించి ఒక 3/4 ఇంచు లోతు దగ్గర నుంచి మార్కింగ్ చేసాం కదా, అక్కడి నుంచి ఫస్ట్ లేయర్ ఒక లేయర్ మాత్రమే కట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక హ్యాండ్కి మాత్రమే నేను కటింగ్ చేసి చూపిస్తున్నాను పేపర్ని. చూడండి, టోటల్గా కూడా బ్లౌజ్ కటింగ్ అనేది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. పెద్ద బ్లౌజ్ అయినా సరే కూడా చాలా మెజర్మెంట్ ప్రకారం ఈ విధంగా కట్ చేసుకోవచ్చు అండి. ఫ్రంట్ పార్టు, బ్యాక్ పార్టు, హ్యాండ్స్ కటింగ్ అన్నీ కూడా చూపించాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా సింపుల్ పద్ధతిలో చూపించానని అనుకుంటున్నానండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీరు చేసే లైక్ వల్లనే ఈ వీడియో అనేది 10 మందికి షేర్ అవుతుంది. కాబట్టి మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం కనుక నా వీడియోని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.